ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ ట్రెండ్స్ బై మహా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. బట్ ఓన్లీ రెజల్యూషన్స్ పెట్టుకోవడమే కాదండి, డెఫినెట్లీ అవన్నీ మీరు రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేదండి ఇది ఇంగ్లీష్ న్యూ ఇయర్ కదా మేమెందుకు పెట్టుకుంటాం అని మాత్రం అనొద్దు, డెఫినెట్లీ పెట్టుకుంటారు. వై బికాజ్ ఈ క్యాలెండర్ వైజ్ అయితే మనకి ఇంతే న్యూ ఇయర్ కదండి, క్యాలెండర్ చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ డే నుంచి డెఫినెట్లీ చేయాలని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అందుకే అడుగుతున్నాను అనమాట. నేను మీకు ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నానండి. ఎప్పట్లాగే చాలామంది ఇప్పుడు నాలాంటి వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ గెయిన్ అయిపోతున్నాము, వెయిట్ లాస్ అవ్వాలి, జిమ్కి వెళ్తాను అని రెజల్యూషన్ పెట్టుకునే కన్నా హెల్దీ ఫుడ్ తీసుకుంటాను, హెల్దీగా వెయిట్ లాస్ అవుతాను, స్లోగా అవ్వండి. బట్ ఇయర్ లాంగ్ మీరు డైట్ మెయింటైన్ చేస్తున్నా సరే నెక్స్ట్ ఇయర్ న్యూ ఇయర్ టైంకి డెఫినెట్లీ కొంతైనా వెయిట్ లాస్ అవుతారండి. మీరు ఎంత రీచ్ అవ్వాలనుకుంటున్నారో దాంట్లో హాఫ్ అన్నా రీచ్ అవుతారు. బట్ జిమ్కి వెళ్ళాలి, హెవీగా డైట్ చేస్తూ నేను 1 మంత్లోనే అయిపోవాలి అన్నట్టు ప్లాన్ చేసుకోకుండా హెల్దీ ఫుడ్ తీసుకుంటాను, హెల్దీ వే ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ అవి అలవాటు చేసుకుంటాను, అట్లాంటి రిజల్యూషన్స్ పెట్టుకోండి. అంటే జిమ్కి వెళ్ళొద్దని కాదండి, న్యూ ఇయర్కి జిమ్లో పెట్టే ఆఫర్స్కి బుక్ అయిపోకుండా జిమ్కి వెళ్తూ హెల్దీ ఫుడ్ని అలవాటు చేసుకున్నారనుకోండి ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. మార్నింగ్ జిమ్కి వెళ్ళారంటే ఈవినింగ్ యోగా చేసేటట్టు అట్లా ప్లాన్ చేసుకోమంటున్నాను, జిమ్కి వెళ్ళొద్దని చెప్పట్లేదు. అండ్ న్యూ ఇయర్ టైంలో ఖచ్చితంగా ఇయర్ లాంగ్ పే చేసినట్టయితే ఈ ప్రైస్కి వస్తుంది అని చెప్పి ఆఫర్స్ పెడతారు. చాలామంది చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అవుతారు ఫస్ట్ డే, తర్వాత మాకు అవ్వట్లేదు అది అన్నీ డ్రాప్ అయినా సరే మన మనీ బ్యాక్ అయితే రాదండి. నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదు, బట్ మనీ వేస్ట్ చేసుకోకుండా ప్రాపర్గా థింక్ చేయండి అని సలహా ఇస్తున్నాను అంతే ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మన ఫుడ్ మెయింటైన్ చేద్దాము, తర్వాత అయితే మీరు అడగొచ్చు మరి మీరెందుకండి వెయిట్ లాస్ అవ్వట్లేదని, సమ్ రీజన్స్ అని. ఎనీవేస్ మీ రెజల్యూషన్స్ అన్నీ సక్సెస్ఫుల్గా నెరవేరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటి లైఫ్ అప్డేట్ అని చెప్పి ఏదో చెప్తున్నాను అనుకుంటున్నారేమో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. విషయం ఏంటంటే మేమైతే ఫ్లాట్ తీసుకున్నాము ఫ్రెండ్స్. ఎస్ రియల్లీ మేము హౌస్ తీసుకున్నాము, ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నాం అనమాట. ఆఫ్టర్ 11 ఇయర్స్ మ్యారేజ్ అయిన 11 ఇయర్స్కి మా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయ్యిందండి. ఈ మిడిల్ క్లాస్ లైఫ్లో కార్ తీసుకోవాలన్నా హౌస్ తీసుకోవాలన్నా చాలా పెద్ద విషయం అనే చెప్పాలి. మీరేమంటారు అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ ఫీలింగ్స్ కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇలా ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అవునా కాదో చెప్పండి. మిడిల్ క్లాస్ లైఫ్లో ఇవన్నీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ అనే చెప్పొచ్చు. ఏమంటారు ఫ్రెండ్స్? నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. మా గృహప్రవేశం కూడా అయిపోయింది. లేట్గా నేనైతే అప్డేట్ ఇస్తున్నాను. వై బికాజ్ చాలా తక్కువ టైంలోనే 15 డేస్ టైంలో అంతా సెర్చ్ చేసుకోవాల్సి వచ్చిందండి. సో తక్కువ టైంలో డెసిషన్ తీసుకున్నామండి. ఇంకా చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి అండ్ చాలా కరెక్షన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తర్వాత అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే గృహప్రవేశం చేసేద్దాం అన్న ఉద్దేశంతో మేమైతే చేసేసుకున్నాము. అండ్ మేము తీసుకున్నది వచ్చి హైవేకి నియర్లీ అండి, మేబీ తగరపోల్స్ అండి, వైజాగ్ నుంచి 30 km డిస్టెన్స్లో హౌస్ అయితే తీసుకోవడం జరిగింది. ఇండివిజువల్ హౌస్ తీసుకోవాలని ల్యాండ్ తీసుకోవాలని చాలా ప్లాన్ చేసుకున్నాము, బట్ ఫైనల్లీ ఫ్లాట్ అయితే తీసుకున్నాము. సమ్ రీజన్స్ అనమాట, మాకు మంచి ప్రైస్కి వచ్చిందండి. అండ్ ఇదైతే కన్స్ట్రక్షన్ అయి 4 years అవుతుంది, సెకండ్స్లోనే తీసుకున్నాము దాన్ని మేము రెనోవేషన్ చేయించుకొని. అండ్ ఎవరైనా సరే ఆఫ్టర్ మ్యారేజ్ ఏ ఊరు వెళ్ళిపోతామో ఏంటో అని చాలా భయపడుతూ ఉంటాం కదా చిన్నప్పటి నుంచి. లేడీస్కి ఉండే ఫస్ట్ ప్రాబ్లం అదేనండి, మ్యారేజ్ అనగానే ఫస్ట్ భయపడే విషయం అదే. ఇప్పుడైతే ఎంజాయ్ చేస్తూ అబ్రాడ్ వెళ్ళిపోతాను, హైదరాబాద్ వెళ్ళిపోతాను అని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అమ్మాయిలు అప్పట్లో అయితే బిఫోర్ 10 years అనమాట, అమ్మో మ్యారేజా, ఏ ఊరు ఇస్తారో ఏంటో, ఎలా లైఫ్ ఉంటుందని చాలా భయపడేవాళ్ళు. అలా నేను కూడా భయపడ్డాను ఎక్కడికో వెళ్ళిపోతానేమో అని. బట్ నేను పుట్టినప్పటి నుంచి వైజాగ్లోనే ఉన్నానండి స్టిల్ అనమాట. సో నేను ఫైనల్లీ ఇంకా నా లైఫ్ ఇక్కడే అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. హౌస్ తీసుకున్నామంటే డెఫినెట్లీ అక్కడే ఉంటాం కదండి. ఎక్కడెక్కడో నా డెస్టినీ ఫైనల్లీ వైజాగ్ అనే తేలిపోయిందండి.
ఇదేనండి మా బ్యూటిఫుల్ హౌస్. ఇది గృహప్రవేశం రోజు పిక్స్ అనమాట. నేను సపరేట్‌గా హోమ్ టూర్ అట్లా ఏం ప్లాన్ చేయలేదు. అండ్ సింపుల్‌గా పెయింటింగ్స్ అయితే కంప్లీట్ చేసేసి మేము గృహప్రవేశం చేసేసాము. ఇది విత్ కార్ పార్కింగ్ వచ్చేసి 1180 ఆర్ 1200 ఎస్ఎఫ్టీ వచ్చిందండి. నాకు క్లియర్‌గా తెలీదు. అండ్ నేనైతే కమింగ్ వీడియోస్‌లో కంప్లీట్ హోమ్ టూర్ అయితే షేర్ చేస్తాను. ఆఫ్టర్ గృహప్రవేశం మీకు కనుక ఈ హౌస్ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్.